26వ పాసురానికి వెళదాం. మనం ఈరోజు 26వ రోజు 26వ పాసురాన్ని అనుసంధిద్దాం. తద్వారా దానిలో ఉన్నటువంటి గొప్ప అర్థము తాత్పర్యాదులని తెలుసుకుందాం. పాసురానుసంధానం చేద్దాం. మాలే మణిమన్న మారగళి நீராடிவான் மேலையாறு சேவனங்கள் வேண்டவன கேட்ட ஏல் ஞானத்தை எல்லாம் நடுங்க முதல்வன பாலண்ண மண்ணத்த பாஞ்சதன்யமே போல் மனசங்கள் போயிப்பாடியனவே ஷாலப் பெரும்பறையே பல்லாண்டி செவிப்பாரே கோல விளக்கே கொடியே விதானமே ఆల నిలయాయ్ అరళేలోరెంబామాయి. ఇంకోసారి పాసుర అనుసంధానం చేద్దాం. మాలే మణిమన్నా మారగడి நீராடிவான் மேலையாறு சேவனகள் வேண்டவன கேட்டையில் ஞானத்தையெல்லாம் நடுங்க முரல்வன பாலண்டமன்மத்து பாஞ்சதன்யமே போல் மனசங்கங்கள் போயுப்பாடுடை எனவே ஷாலப்பெரும்பறையே பல்லாண்டி செவிப்பாரே கோல விளக்கே கொடியே விதானమే ఆలనిలయాయ్ అరళేలో రెంబావాయ్. ఈ పాశురం అర్థం చెప్పుకుందాం. మాలే ఆశ్రితుల విషయమున వ్యామోహము గల స్వామి. మణిమన్నా ఇంద్రనీలము వంటి తిరిమేని గలవాడా. మార్గని నీరాడవాన్ మార్గశిరమాసమున అనుష్ఠింపవలసిన స్నానము చేయుటకు మేలయ్యార్ పెద్దలు శైవనఘల్ చేయు కార్యములు వేండుమన కావలసిన సామగ్రియు కేట్టలియో అడిగితి వేణీ చెప్పెదను వినుము. జ్ఞానత్త ఎల్లాం భూమి ఎంతను వడుంగా అదురునట్లు మరల్వన ఘోషించుచున్నట్టి పోల్వన్న వన్నత్తు పాలతో సమానముకు ఛాయగల ఉన్ పాంచజన్యమే ఈ పాంచజన్య శంఖము వంటి శంఖంగల్ శంఖములు పోయిప్పాడి ఎనవే విస్తారముగా గలవియై శాలెప్పరం చాలా పెద్దనైన పరయ్యే పటాహములను పల్లాంటి శమిప్పారే మంగళాశాసనము కోళ విలక్కే మంగళదీపము కొడియే ధ్వజపటములను వితానమే మేల్కొనినట్లును ఇవి మొదలుగా గలవాటిని ఆలినలయ్యాయ్ వటపత్ర సాయుగు పరమాత్మ అరుళ్ కృపజేయము ఏల్వోర్ ఎంబావై ఆయ్ మా అద్వితీయ మంగళ వ్రతమును నెరవేరము. దీనిలో విశేషార్థాలు మనం చెప్పుకుందాం. స్వామిని ప్రార్థించారు. మారిమలై మడంగల్ మన్నెట్ తిరంగరింగం అని చెబుతూ స్వామి నీలమేఘము వంటి శరీర ఆకృతి కలిగిన స్వామి, మేము మంగళకరమైనటువంటి ధనుర్మాస వ్రతాన్ని ఆచరిస్తున్నాం. ఈ ఆచరణలో మాకు నీ యొక్క సౌందర్యమైనటువంటి దర్శనం కలిగింది. దీని ద్వారా మాకు చాలా సంతోషం కలిగింది. అయితే ఈ వ్రతాన్ని ఆచరించడానికి మాకు కొన్ని వస్తు సామగ్రి కావలసి వచ్చినది. అవి ఏమిటి అనేసి అంటే మేము అడుగుతాము, దానిని మీరు మాకు కృపతో కలగజేయండి అని ప్రార్థన చేశారు. చేస్తూ శంఖము కావాలి. శంఖం ఎటువంటిది ఉండాలి? పాంచజన్యము లాంటి శంఖము కావాలి. స్వామి ఏం చెప్పాడు? పాంచజన్యమైనటువంటి శంఖం ప్రపంచంలో ఎక్కడా లేదు, నా ఒక్కడి దగ్గరే ఉంది కాబట్టి దాన్ని తీసుకోండి. ఇక రెండోది ఏం చెప్పాడు? పరమ భాగవతోత్తములైనటువంటి వాళ్ళు, మంగళదీపములైనటువంటి వాళ్ళు ధ్వజపటం ఉంది, దాన్ని తీసుకోండి. మూడోది ఏం చెప్పాడు? నప్పిన్న భిరాట్టి నీలాభిరా అంటే నప్పిన్న భిరాట్టి అంటే నీలాదేవి, ఆ నీలాదేవిని కూడా మీరు తీసుకువెళ్ళండి. తర్వాత ఖగేశ్వరుడు అంటే గరుత్మంతుడు, అతనిని కూడా మీరు తీసుకోండి. ఇవన్నీ మీరు తీసుకుని మంగళకరమైనటువంటి వ్రతాన్ని ఆచరించండి అనేసి భగవంతుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ వాళ్ళకి ఆనతిచ్చాడని మనకు తెలుస్తోంది. అంటే తర్వాత ఏంటంటే, ఏ నాద శబ్దం చేత రాక్షసుల యొక్క హృదయం పగిలిపోతుందో అటువంటి పాంచజన్యాన్ని ఇచ్చాడు. ఏ పెరియాళ్ళ వారు మంగళాశాసనం చేసినటువంటిదో అటువంటి మంగళాశాసనాన్ని కృప చేశారు. ఏ నప్పిండ విరాట్ అయితే ఆయన దగ్గర ఉన్నదో దాన్ని వాళ్ళకిచ్చాడు. అట్లాగే ఇంకా ఏం చేశాడు? ఖగేశ్వరుడు అంటే తన వాహనమైనటువంటి గరుడాల వారిని కూడా పంపించాడు. ఇవన్నీ మీకు నేను ఇస్తున్నాను కాబట్టి మీరు చక్కగా ఈ వ్రతాన్ని ఆచరించండి అన్నారు. వాళ్ళేమన్నారు? గోపికా స్త్రీలు, ఇది ఒక్కొక్కటి చాలదు, వేల సంఖ్యలో కావాలి అని అన్నారు.
అప్పుడు స్వామి ఏం చెప్పాడంటే, మీరు ఒక్కొక్క దాంతోనే అనుభవించండి, అవే వేల సంఖ్యగా ఉత్పత్తి చెందడానికి అవకాశం ఉంది అని చెప్పాడనమాట. సరే, వాటిని తీసుకుని వాళ్ళందరూ కూడా బయలుదేరి వెళుతున్నారు. ఇది 26వ పాసురానికి అర్థాన్ని